హీలింగ్ వాస్తువుకి స్వాగతం. సనాతన వాస్తు ధర్మము మన యొక్క ట్రెడిషనల్ ఆర్కిటెక్చర్ అయినటువంటి స్థాపత్య వేదము అనేది ప్రస్తుతం మనం వాస్తుగా ఏదైతే మాట్లాడుతున్నామో యాక్చువల్గా దీన్ని స్థాపత్య వేద ధర్మము అని చెప్పి చెప్తామన్నమాట. ఈ యొక్క ధర్మంలోని ఆయాది గణనము అనేటటువంటి ఒక మ్యాథమెటికల్ పార్ట్ని ఉపయోగించడం ద్వారా మనం రకరకాల స్పేస్ క్వాలిటీస్ని మనం క్రియేట్ చేయవచ్చు. ఒక్కొక్క స్పేస్ క్వాలిటీ సంబంధించినటువంటి స్పేస్లో ఉండడం ద్వారా అది ఇల్లు అవ్వచ్చు, దేవాలయం అవ్వచ్చు. ఆ యొక్క స్పేస్ని సందర్శించినటువంటి భక్తులు వాళ్ళ న్యూమరికల్ ఆర్డర్ అంటే వాళ్ళ ఆత్మ యొక్క ఆర్డర్ ఏదైతే ఉంటుందో మనం నక్షత్ర బలంతో పోలిస్తాము. అటువంటి ఆర్డర్ అనేది ఆ యొక్క బిల్డ్ స్పేస్లో ఏదైతే మనం క్రియేట్ చేసిన ఒక నక్షత్ర బలానికి టువర్డ్స్గా ట్రాన్స్ఫర్మేషన్ చెందేటటువంటి ప్రక్రియనే వాస్తు ప్రక్రియ. మనలో ఆ మార్పు ఏదైతే మంచి కోరుకుంటున్నామో ఆ మార్పు అనేది మనం ఇప్పుడు ఉన్నటువంటి లెవెల్ ఏదైతే ఉన్నదో ఆ లెవెల్ నుంచి ఒక ఉన్నతమైనటువంటి లెవెల్కి మనం ట్రాన్స్ఫర్మేషన్ అవ్వడమే ఉద్ధరణ, మోక్ష అని చెప్పి చెప్తుందన్నమాట. ఇక్కడ తిరుమల తిరుపతిలో అటువంటి ఒక శ్రవణ నక్షత్రం అనేటటువంటిది ఆ యొక్క బలాన్ని కలగజేశారు కట్టినటువంటి స్థపతులు. ఎందుకు శ్రవణ నక్షత్రాన్ని కలగజేశారు అంటే అక్కడ విష్ణుమూర్తి యొక్క మేనిఫెస్టేషన్ జరగాలి. విష్ణుమూర్తిని స్థపతులు ఒక శ్రవణ నక్షత్రం యొక్క ఆకాశతత్వంతో పోలిస్తారు, శ్రవణ నక్షత్రం యొక్క కాన్షియస్నెస్తో పోలిస్తారన్నమాట. అందుకని శ్రవణ నక్షత్రం యొక్క క్వాలిటీని ఆ యొక్క పూర్తిగా ఆ యొక్క దేవాలయంలో ప్రధ్వరింపజేశారు. ప్రతిధ్వనిస్తుంటుంది అనమాట. ఆ యొక్క లయతో ఆ యొక్క దేవాలయ ప్రాకారాల మధ్యగా ఉన్నటువంటి స్పేస్ ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. ఆ యొక్క కాన్షియస్నెస్కి ఒక నిలువెత్తు రూపమే ఆ వెంకటేశ్వర స్వామి వారి మూల విరాట్ అన్నమాట. రెండూ ఉండాలి ఇక్కడ. శిల్పులు వారి హైట్ ఏదైతే తీసుకొని చెక్కుతారో అది శ్రవణ నక్షత్రం తాలూకు అయి ఉండాలి. ఆ యొక్క ప్రాకారాల మధ్యగా ఒదిగిపోయి ఉన్నటువంటి ఆకాశతత్వం కూడా శ్రవణ నక్షత్రం అయి ఉండాలన్నమాట. ఇది సైన్స్. దీన్ని కలగ చేయడానికి వాళ్ళు ఆ యొక్క క్వాలిటీకి సంబంధించిన ఆయాది నెంబర్తో పాటు స్పేస్ స్కేల్స్ తీసుకున్నప్పుడు ఒక అంగుళం అనేటటువంటి యూనిట్ని అక్కడ వాడడం అనేది జరిగింది. అంగుళం అనే యూనిట్ని తీసుకోవడం ద్వారా ఒక పెరిమీటర్ అనేది డెరైవ్ చేశారనమాట. చుట్టుకొలత. ఆ చుట్టుకొలత ఉన్న కొలతల్ని అక్కడ ఒకదానికి ఒకటి పక్కగా పేర్చడం ద్వారా ఆ వైబ్రెన్సీని కలగజేశారనమాట. ఇక్కడ మన నిరూపణ ఏంటండి? ఇక్కడ మన నిరూపణ ఏం చేయాలి? ఆల్రెడీ 1000 సంవత్సరాల క్రితము దఫాలుగా దశల వారీగా కట్టినటువంటి దానికి అంకురార్పణ 1000 ఏళ్ల క్రితమే బ్లూ ప్రింట్ తయారు చేశారు వాళ్ళు. అప్పుడే వాళ్ళు శ్రవణ నక్షత్రం తాలూకు ఒక యూనిట్ని తీసుకోవడము, దానికి అంగుళార్ స్కేల్ తీసుకోవడము, దానికి 1:1.5 ప్రపోర్షన్స్ చేయడము, అటువంటి ప్రపోర్షన్స్గా తీసుకున్నటువంటి ఒక స్పేస్ యూనిట్ ఏదైతే ఉందో బేసిక్ యూనిట్ ఆఫ్ దిస్ దేవాలయ చేయడం జరిగింది. కానీ అన్ని కొలతలు పూర్ణంగా ఆ యొక్క పాదా తీసుకోవడం లేదా మాడ్యూల్ తీసుకోవడం ద్వారా సాధ్యపడదు. ఎందుకంటే అది లిమిటెడ్. సో ఇక్కడ నేను అది మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తాను. యాక్చువల్గా 2 డైమెన్షనల్గా తీసుకున్నప్పుడు 1:1.5 తీసుకునేటప్పుడు ఆ యూనిట్ యొక్క కొలత ఏ రకంగా ఉంది మనకి చాలా ఇంపార్టెంట్. సో దాని యొక్క వెడల్పు ఏ రకంగా ఉంది? 7 అడుగుల 11 అంగుళాల 7/16. అంటే చూడండి, అది 7 అడుగుల 11.5 అనలేదు, ఇంకా 1/16 దారం తక్కువ ఉంది. అయినా క్లియర్గా 7 అడుగుల 11 అడుగుల 7/16. దానికి వెడల్పుకి పొడుగు 1.5 రెట్లుగా తీసుకున్నారనమాట. అక్కడ ప్రపోర్షన్ ఏమంటారు? 1:1.5.
ఇక్కడ 1 అనేది ఎప్పుడు వెడల్పును సూచిస్తుంది, 1.5 అనేది పొడుగును సూచిస్తుంది. ఇక్కడ పొడుగు ఎంత అండి? దాని యొక్క 1:1.5 అది 11 అడుగుల 11 అంగుళాల 1/8 దారంగా వచ్చింది. అంటే ఇంత మైన్యూట్గా ఆ యొక్క కొలతలు ఉంటాయి. ఇది మనం కేవలం ఒక 2 డైమెన్షనల్, బట్ అది 3 డైమెన్షనల్గా తీసుకునేటప్పుడు మాడ్యూల్ ఈ రకంగా ఉంటుంది. 3 డైమెన్షనల్ తీసుకునేటప్పుడు దాని యొక్క హైట్కి వెడల్పును వాడతారండి, గుర్తుపెట్టుకోండి. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అందువల్ల మనం ఇళ్ళకి ప్లాన్స్ ఇచ్చినా సరే ఇల్లు స్లాబ్ హైట్ అందరూ స్టాండర్డ్గా 10.5, 11 అని చెప్పి స్టాండర్డ్ ఫాలో అవుతారు, కానీ అది పొరపాటు. వాళ్ళకి ఏదైతే ఆయం కట్టారో ఆయం నుంచి వచ్చిన యూనిట్ని మనం ఇక్కడ తీసుకోవాలన్నమాట. సో ఇక్కడ ఆ హైట్ అనేది 7 అడుగుల 11.5, ఆ 7 అడుగుల 11 అంగుళాల 7/16 అనేటటువంటి ఒక యూనిట్కి అది కలిసిందనమాట. చూడండి, అంటే ఇక్కడ వెడల్పు హైట్ ఒక్కటేనమాట. సో వెడల్పు తీసుకునేటప్పుడు ఈ కొలత వాడాలి, పొడుగు తీసుకునేటప్పుడు ఆ కొలత వాడాలి, హైట్ తీసుకునేటప్పుడు ఈ వెడల్పు కొలతనే వాడాలన్నమాట. ఎందువల్ల ఇదంతా మనం చెప్పవలసి వస్తుందంటే మిత్రులారా, ముందు మన ప్రయాణం అంతా ఈ యొక్క నిరూపణ చేసేటటువంటి ప్రాసెస్లో మనం ఉత్తర దక్షిణాలుగా ప్రూవ్ చేసేది ఏదైనా వెడల్పు నుంచి చేయాలి, దయచేసి గుర్తుపెట్టుకోండి. తూర్పు పడమలుగా చేసేది ఆ యొక్క పొడుగు కొలత నుంచి నిరూపణ చేయాలి. రెండు వేరు అనమాట. అంటే ఒకే రకమైనటువంటి మాడ్యూల్ని తీసుకోండి. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉత్తర దక్షిణాలుగా ఉన్నటువంటి ప్రతి కొలత 7 అడుగుల 11 అంగుళాల 7/16 నుంచే చేయాలి. తూర్పు పడమరలుగా దేవాలయం పరిధిలో ఉన్నటువంటి ప్రతి కొలత 11 అడుగుల 11 అంగుళాల 1/8 జరగాలి. కానీ ఇక్కడ నేను మీకు మనవి చేసుకునేది అన్ని సందర్భాల్లోని ఈ పూర్ణ పాదాలు తీసుకోవడం కాదు, జరగదు. అందువల్ల ఈ యొక్క మాడ్యూల్ని ఒక సిస్టమేటిక్గా మనము కట్ చేస్తాం అనమాట. కట్ చేయడం ద్వారా అసలుకి కొంత కలపడం ద్వారా కూడా ఆ వైబ్రెన్సీ సాధిస్తాం. ఈ యొక్క వీడియోలో మనం ఉత్తర దక్షిణాలుగా మనము ఎన్ని రకాలుగా ఈ కొలతలను తీసుకొని ఉండొచ్చు ఒక అవగాహన కల్పించే ప్రయత్నం. తిరుమల టెంపుల్ నార్త్ టు సౌత్ విడ్త్ ఆఫ్ ద మాడ్యూల్ అనే దాని మీద ఆధారపడుతుంది. ఇక్కడ విడ్త్ ఆఫ్ ద మాడ్యూల్ ఏంటి? 7 అడుగుల 11 అంగుళాల 7/16. మిత్రులారా, మనం తీసుకునేటప్పుడు ఇది పూర్ణంగా శ్రవణ ఫుల్ మాడ్యూల్. ఇందులో వెడల్పు కొలతను మనం 7 అడుగుల 11 అంగుళాల 7/16 ఉత్తర దక్షిణాలుగా తీసుకుంటున్నాం. ఉత్తర దక్షిణాలుగా ఇంకొక కొలత కూడా మనం తీసుకోవచ్చు, 5 అడుగుల 11 అంగుళాల 9/16. ఇది శ్రవణ నక్షత్రం ఒక ఫుల్ మాడ్యూల్. అంటే ఒక 4 భాగాలు అనుకుంటే అందులో 3 భాగాలు అనమాట, 35 అంటే 3 భాగాలు. ఇది కూడా అదే నక్షత్ర బలాన్ని వైబ్రెన్సీలు కలిగి ఉంటుంది, ఆ వేవ్ లెంత్ని కలిగి ఉంటుంది. ఆఫ్ శ్రవణ నక్షత్రం మొత్తంలో సగమే తీసుకున్నాం ఇక్కడ. ఇది 3 అడుగుల 11 అడుగుల 11/16. ఇది యాక్చువల్గా అవుటర్ ఏదైతే ప్రాకారం ఉందో ఆ ప్రాకారం 4 అడుగులుగా తీసుకున్నారని చెప్పిన దానికి ఇందులోంచి డెరైవ్ చేశారు. సో అది 3 అడుగుల 11 అంగుళాల 11/16. బట్ మోస్ట్లీ వాళ్ళకి ఆ యొక్క ఎసెన్స్ తెలియదు కాబట్టి వాళ్ళు 4 అడుగులకి రౌండ్ చేసేసి చెప్పారు మనకి. అదే రకంగా శ్రవణ నక్షత్రం 1/4 అంటే 0.25 ఆఫ్ దట్ పాద, అంటే 1 అడుగు 11 అంగుళాల 7/8 అని ఈ కొలత కూడా అదే శ్రవణ నక్షత్రం ప్రతిఫలించి వస్తుంది. ఈ యొక్క కొలతలు తీసుకునేటప్పుడు వీటిని రకరకాల కాంబినేషన్స్తో కలపడం ద్వారా వాళ్ళు అక్కడ ఆ యొక్క ప్రాకారాలు క్రియేట్ చేశారు. చూడండి, సపోజ్ తూర్పు పడమరలుగా ఎక్కడైనా ఒక 15 అడుగుల 10 అంగుళాల 7/8 అనే కొలత వచ్చింది అనుకోండి. దట్స్ నథింగ్ బట్ ఏమవుతుందండి, అది మీకు ఆ వేరియేషన్ అనేది చూపెడుతుంది. ఇందులో పూర్ణపాదం ఇది, ఇంకొక పూర్ణపాదం ఈ కలర్ కూడా వస్తున్నాను. 2 పూర్ణపాదాలు కలపడం ద్వారా 15 అడుగుల 10 అంగుళాల 7/8 అంటే 15 అడుగుల 10 అంగుళాల 7/8 ఉన్న చోట ఆ వైబ్రెన్సీ ఉన్నది అని అర్థం. అది ఇందులోంచి డెరైవ్ చేశారు. కొన్ని సందర్భాల్లో 11 అడుగుల 11 అంగుళాల 1/8 ఉత్తర దక్షిణాలుగా ఎక్కడైనా కనపడినప్పుడు ఇది ఫుల్ పాద, ఒక హాఫ్ పాద ఇది విడిగా తీసుకున్నారు. అంటే 7 అడుగుల 11 అంగుళాల 7/16కి 3 అడుగుల 11 అంగుళాల 11/16 ఆఫ్ ఎన్ ఇంచ్ అనేది కలవడం ద్వారా 11 అడుగుల 11 అంగుళాల 1/8. ఇది యాక్చువల్గా ఈ కొలత చాలా ఇంపార్టెంట్ అన్నమాట. స్వామివారి గర్భగృహంలో ఈ యొక్క కొలతను అప్లై చేశారు.
అదే రకంగా కొన్ని సందర్భాల్లో మీకు ఎక్కడైనా 13 అడుగుల 10 అంగుళాలు ఉత్తర దక్షిణాలుగా కనపడి ఉంటే దాన్ని ఎలా డిరైవ్ చేసి ఉంటారండి? ఒక పూర్ణ పాదము ప్లస్ 0.75 అంటే ముప్పాతిక ఆఫ్ దట్ పాద. ఇదిగోండి ఆ ముప్పాతిక పాద ఇదన్నమాట. ఫుల్ పాద అది. 2 క్లబ్ చేయడం ద్వారా వచ్చినటువంటి మెజర్ 13 అడుగుల 11. ఈ 13 అడుగుల 11లో కూడా ఇదే రకమైనటువంటి వైబ్రెన్సీ ఉంటుంది. ఫైనల్గా ఇది మీరు అబ్జర్వ్ చేసినప్పుడు ఇది ఒక వెడల్పు నుంచి తీసుకున్న డెరివేషన్స్. ఇవన్నీ ఉత్తర దక్షిణాలుగా మాత్రమే చేయాలి. తూర్పు పడమలుగా దేవాలయ నిడివి చూసిన దాంట్లో మళ్ళీ ఈ లెక్కలు వాడరాదు. ఉత్తర దక్షిణాలుగా ఇవి తూర్పు పడమరుగా ఇదిగోండి 11 అడుగుల 10 అంగుళాల 1/8 అనే కొలత వాడాలి. సో నెక్స్ట్ వీడియోలో మనం ఆ రకంగా తూర్పు పడమలుగా ఉన్న కాంబినేషన్స్ ఎన్ని అనేది మనం తెలుసుకుంటాం. మిత్రులారా, ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే దేవాలయం మొత్తం మీద మనం నిరూపణ చేస్తున్నాం దేనికండి? అక్కడ ఎగ్జిస్ట్ అయినటువంటి కొలతలతో ఆ యొక్క బలం, ఆ యొక్క దేవాలయ బలం, ఆ యొక్క కొలతలు, ఆ యొక్క కొలతల్ని ఒకే ఒక యూనిట్ తీసుకొని మనం అది చేయాలి. ఆ యూనిట్ అనేది శ్రవణ నక్షత్ర కాన్షియస్నెస్గా డిరైవ్ అయి ఉండాలి. ఆ యొక్క ఆయాది గణనం కూడా మనం చూసినప్పుడు మనకి ఆ యొక్క ఆయాది గణంలో కూడా ఇప్పుడు ఉన్నటువంటి స్వామి తూర్పు ముఖంగా ఉన్నాడు అంటే యోని కూడా తూర్పు రావాలి. ఇన్ని లెక్కలు తీసుకోవాలి మిత్రులారా. సో నిరూపణ చేయడం అనే దానికి ఇవాళ ఎంతో సంతోషంగా ఉన్నా. రాత్రికి అసలు 9-10 గంటల మధ్య పూర్తిగా దాని యొక్క 100% డికోడ్ చేయగలిగాను. ఎంతో గొప్ప ఆనందం కలిగింది. నా జీవితంలో ఈ జనరేషన్స్కి వచ్చే జనరేషన్స్కి నేను ఇచ్చేటటువంటి కానుక ఇదన్నమాట. ఎందుకంటే అక్కడ భగవంతుడు ఉంటాడు అని చెప్పి మనం పరిగెడుతున్నాము. ఆయన బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి మనం పరిగెడుతున్నాము. ఆ రహస్యం ఏంటి? ఆ చిదంబర రహస్యం ఏంటి? స్పేస్ పల్సేషన్ అన్నమాట. ఆకారంగా ఉన్నప్పుడు ఆ స్వామి మూర్తి, నిరాకారంగా ఉన్నప్పుడు ఆ యొక్క స్పేస్ వైబ్రెన్సీ, నటరాజ నర్తనం, ఫైన్ ట్యూన్ చేసినటువంటి శ్రవణ నక్షత్రం యొక్క నటరాజ నర్తనాన్ని ఆ 4 గోడల మధ్య ప్రవేశపెట్టారు మన స్థపతులు. అందువల్ల విశ్వబ్రాహ్మణులందరికీ మనం ఒకసారి నమస్కారం చేసుకుంటూ ధర్మాన్ని 10,000 సంవత్సరాలుగా ప్యూరెస్ట్ ఫామ్లో తెస్తున్నటువంటి వారికి నమస్కారాలు చేసుకుంటూ నెక్స్ట్ వీడియోలో మనం తూర్పు పడమరలుగా ఎలాగా ఏంటి అని, ఇందువల్ల ఈ 2 రకాల కాన్సెప్ట్స్ మీరు అర్థం చేసుకుంటేనే తర్వాత నేను చెప్పే 50 వీడియోలు మీకు అర్థం అవుతాయి. ఇప్పటివరకు మనం 20 వీడియోస్ చెప్తాం. ఔత్సాహికులు ఎవరైనా ఉన్నా సరే ధర్మం నేర్చుకునే వాళ్ళకు కూడా ఒక నిరూపణ అవసరం ఇక్కడ. ఎందుకంటే ఇవాళ భ్రష్టు పట్టిపోయినటువంటి పద్ధతులతో నడుస్తుంది వాస్తు. అది కాదు వాస్తు. వాస్తు ఇట్స్ అబౌట్ ద స్పేస్ పల్సేషన్. నీకు అనుకూలమైనటువంటి స్పేస్ పల్సేషన్తో నువ్వు కట్టుకోవాలి. నచ్చిన కొలతలతో నచ్చినట్టుగా కట్టుకొని ఆ నిరాకారంగా ఉన్నటువంటి ఆ వైబ్రెన్స్లో ఉన్న క్వాలిటీ ఏంటో తెలియక ఆ క్వాలిటీ ఉన్నటువంటి స్పేస్లో ఉంటూ మనం దాని చేత ఉద్ధరింపబడుతున్నామో భ్రష్టు పడుతున్నామో మనకి తెలియదు. మన అంత సౌందర్యాన్ని దిగజార్చుకుంటున్నాం. ఒక మంచి బిల్డింగ్స్లో ఉండడం వల్ల నీ యొక్క అంత సౌందర్యాన్ని ఎలివేట్ చేస్తాం. దట్ ఈస్ ద మోక్ష. మోక్షం అంటే ఏంటండి? నీ ఇన్నర్ కాన్షియస్నెస్ని భగవంతుడి యొక్క కాన్షియస్నెస్తో ఎప్పుడైతే రీయునైట్ చేసావో, ఈక్వేట్ చేయగలిగావో, దట్ ఈస్ ద మోక్ష. నువ్వు ఆయనలో కలిసిపోయావు. యు ఆర్ ద పార్ట్ ఆఫ్ దట్ కాన్షియస్నెస్. దట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ అవర్ ట్రెడిషనల్ ఆర్కిటెక్చర్. థ్యాంక్ యూ వెరీ మచ్.